హే నిజామాబాద్ వ్యూయర్స్ కి నమస్తే. నేను మీ సాయి. చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. నిజామాబాద్ జిల్లాకే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు. సాహిత్య రంగానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి గాను ఈ రోజు ఈ కార్యక్రమానికి వారికి స్వాగతాన్ని పలుకుతూ నమస్తే అండి. సో ఇప్పటిదాకా కూడా ఎన్నో పుస్తకాలను రాసి ఉంటారు, సాహిత్య రంగానికి ఎన్నలేని కృషి చేస్తూ ఉంటారు. సో ఈ తరానికి అసలు కవిత్వం ఏమేమి అవసరం అంటారు? మంచి ప్రశ్న. మిత్రునికి ముందుగా స్వాగతం. 3 ఏళ్లుగా దాదాపుగా సాహిత్య రంగంలో రకరకాల వేదికల మీద రకరకాల సందర్భాలను ప్రభావితం చేస్తూ ఈ కవిత్వ సాహిత్య ప్రయాణం కొనసాగుతుంది. మంచి ప్రశ్నతో మొదలైంది. ఈ తరానికి సాహిత్యం అవసరమా అంటే నా జవాబు ఏమిటంటే ఏ తరానికైనా సాహిత్యం అవసరమే. కాకపోతే వేగం పెరిగినటువంటి ఈ రోజుల్లో సాహిత్యం కూడా తన యొక్క ఆలోచన తీరుని, తన దృక్పథాన్ని మార్చుకొని ఇప్పటి పిల్లలకు ఏమైతే ఆనందాన్ని కలిగిస్తుందో, ఇప్పటి పిల్లలకు, ఇప్పటి తరానికి ఏదైతే మంచి దారిని చూపిస్తుందో ఆ వైపు నిలబడితే నిజంగా ఆ కవిత్వము, ఆ సాహిత్యము ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. సహజంగా ఒకప్పుడు సినిమాల మీద ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది యువతరానికి. సో ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా గ్రంథాలయాల్లో ఎక్కడ కూడా యువకులు పుస్తకాన్ని పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి మీరేమో అనేకమైనటువంటి కవులు కానివ్వండి, సాహితీ అభిమానులు కానివ్వండి, అనేకమైనటువంటి పుస్తకాలు రచిస్తూ ఉంటారు. సో ఎంత మేర దాని మీద మక్కువ చూపిస్తున్నారు ప్రజలు కానీ, యువత కానీ? ఇందాక అన్నట్టుగానే ఎక్కడ మంచి ఉంటే అక్కడ స్వీకరించే గుణం తరాలను బట్టి మారుతుందని నేనైతే అనుకోను. కాకుండా వాళ్ళకి చేరవేసే సాధనం అనేది మాత్రం ఈ వైపు నుంచే ఉండాలని నేను అనుకుంటా. ఉదాహరణకి మీరు అన్నట్టుగా ఇప్పుడు పుస్తకాలు గ్రంథాలయాలకి పిల్లలు లేకపోతే ఈ తరం వాళ్ళు వస్తలేరు అనుకుంటాం. కానీ ఇటీవలే హైదరాబాద్లో బుక్ ఫేర్ జరిగింది, 33వ బుక్ ఫేర్. దానికి మేము కూడా ఆశ్చర్యపడి, లక్షల సంఖ్యలో పాఠకులు వచ్చినారు, పుస్తకాల ప్రేమికులు వచ్చినారు, అందులో ఎక్కువ యువత ఉన్నారు. నేను ఆ సందర్భంగా రాసుకున్నటువంటి ఒక పంక్తి కూడా గుర్తుకొస్తుంది. ఈ పుస్తకాలను పలకరించడానికి ఈసారి దోవతలు కాదు, జీన్స్ ప్యాంట్లు వచ్చినాయని రాసుకున్నా. కాబట్టి జీన్స్ ప్యాంట్లు, ఆధునిక వస్త్రధారణ ధరించిన వాళ్ళు పుస్తకాల దగ్గరికి వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకి కావలసిన చోట మాత్రం ఆగుతున్నారు. మనం పాతకాలంలోనే ఉంటామంటే మాత్రం సాగిపోతా ఉన్నారు వాళ్ళు. సో ఈ 3 దశాబ్దాల కాలంలో డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలని ఆవిష్కరించారంటారు? ఇది 3 దశాబ్దాల ప్రయాణం ఇది. నిజానికి యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచే పుస్తక సేకరణ కానీ, పుస్తకాలను చదవడం కానీ, అధ్యయనం చేయడం కానీ, అధ్యాపనం కానీ అక్కడి నుంచే మొదలైంది. కాకపోతే నిజామాబాద్కి నేను నిజామాబాద్ సాహిత్య రంగంలోకి వచ్చాక ఒక 10 ఏళ్ళు సాహిత్య రంగంలో రకరకాల వేదికల మీద కవితా గానం చేయడం కానీ, కవి సమ్మేళన పాల్గొనడం కానీ చేసిన తర్వాత 2005లో నా మొట్టమొదటి పుస్తకం గుండె గాయాలు అని, ఇది తొలిసారిగా 2005లో వచ్చింది. అంటే అంతకు ముందు 10 ఏళ్ల నుంచి శ్రమ చేస్తే ఒక్క పుస్తకాన్ని నేను తీసుకురాగలను అనుకున్నాను. ఈ పుస్తకం అప్పట్లోనే ఒక రకంగా నిజామాబాద్కు సంబంధించి ఒక మంచి పుస్తకంగా, ఆవిష్కరణ దగ్గర నుంచి అందులో ఉన్న విషయాలు కూడా చాలా మందిని ఆలోచింపజేసే మంచి పుస్తకంగా నిలబడింది. గుండెగాయల్లోని కొన్ని పంక్తుల్ని ఇప్పటికీ సుమారుగా 20 సంవత్సరాలైనా కూడా మొన్న ఒక గ్రంథాలయం కార్యక్రమ సందర్భంలో వెళ్తే ఒక మిత్రుడు అక్కడ గుర్తు చేసినాడు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడో 20 ఏళ్ల కింద పుస్తకంలో కొన్ని మాటల్ని అతను ఉటంకించాడు. ఏమిటంటే, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల్ని హోటళ్ళకి తీసుకెళ్తారు, మీరు మీ పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్తారు, కానీ మీ పిల్లల్ని ఎప్పుడైనా గ్రంథాలయాలకు తీసుకెళ్తే దాన్ని ఫోటో తీయండి, ఇది దశాబ్దపు ఉత్తమ చిత్రం అవుతుందని 4 పంక్తులు రాశాను. ఆయన దాన్ని ఉటంకించినప్పుడు ఒక పుస్తక ప్రభావం 20 సంవత్సరాలైనా ఇంకొంతమంది దగ్గర ఈ పంక్తులు ఉన్నాయని నాకు సంతోషం వేసింది. ఇప్పుడు ఏ కవి అయినా కూడా, ఏ రచయిత అయినా కూడా పుస్తకాలు రాసినప్పుడు దాదాపు ఒక 100 పేజీలో 150 పేజీలో వాళ్ళకి సంబంధించి రాస్తూ ఉంటారు. సో ఇన్ని రాసినటువంటి దాంట్లో టైటిల్ మాత్రం ఒకటే పెడతారు. సో ఆ టైటిల్ చూస్తేనే ఆ పుస్తకంలో ఏముంది అనేది అర్థమవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? తప్పకుండా, మంచి ప్రశ్న. నిజానికి శీర్షిక ఎక్కడైనా సరే, శీర్షికను బట్టి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి శీర్షికన అనే 2 ప్రశ్నలు వేసుకుంటే, నేను సరదాగా నేను ఉపాధ్యాయుని కాబట్టి మా పిల్లలకి చెప్తా ఉంటాం, మనిషికి ముందు పేరు పెడతారా, పుట్టినాక పేరు పెడతారా, పుట్టకముందే పేరు పెడతారా అబ్బాయి అంటుంటాం. అట్లా పుస్తకానికి పేరు అనేది అంతఃసూత్రంగా ఉండాలి. ఒక కవితా శీర్షికనే కాకుండా అంతఃసూత్రంగా, అంటే ఇది మొత్తం, ఇప్పుడు ఉదాహరణకి గుండె గాయాలనే ఈ ప్రశ్న, ఈ పేరుంది, ఇది పేరుతో కవిత ఉండదు దీంట్లో, కానీ
మొత్తం పుస్తకం చదివినప్పుడు ఆ కవి హృదయానికి తగిలినటువంటి బాధ, కవి ఏదో సమాజానికి చెప్పాలనుకున్నటువంటి తీరు మాత్రం పుస్తకంలో ఉంటుంది. కాబట్టి శీర్షిక అంటే మొత్తం పుస్తకంలోని కవిత్వాన్ని అంతటికీ ఒక అంతఃసూత్రంగా అన్నింటినీ ఒకే మాటలు చెప్పదలుచుకుంటే ఎట్లా అంత మంచి పేరు పెట్టినప్పుడు మంచి పేరు వల్ల కూడా పుస్తకం నిలబడడం అనేది, పుస్తకం ఆకర్షించబడడం కూడా జరుగుతూ ఉంటుంది. మహాప్రస్థానం, ఎన్నేళ్ల మహాప్రస్థానం, ఒక్క పేరు తెలుగు సాహిత్యం యొక్క దిశనే మార్చేసినటువంటిది మహాప్రస్థానం. అది తెలియని అంటే సాహిత్యంతో సంబంధం లేని వాళ్ళు కూడా మహాప్రస్థానం అంటే శ్రీశ్రీ అంటారు, శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం అంటారు. ఇంకా చాలా పుస్తకాలు వారి వచ్చినాయి, కానీ ఒక పుస్తకం నిలబడింది అట్లా. ఒక విశ్వంభర, ఒక అమృతం కురిసిన రాత్రి, ఒక ఆధునిక మహాభారతం, మహానుభావులు, ఆ కవుల యొక్క పేర్లు వాళ్ళ ఈ పుస్తకాల వల్ల నిలబడ్డాయి. కాబట్టి శీర్షిక అనేది అత్యంత ముఖ్యం. పుస్తకానికి పేరు పెట్టడం అనేది చాలా కీలకమని నేను భావిస్తాను. సమాజంలో ఏదైనా మార్పులు తీసుకురావాలి అంటే కేవలం అది రచయితలకు, కవులకే అది ముఖ్యం అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎక్కడైనా సాహిత్య కార్యక్రమాలు అంటే కవులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వెళ్తారు. సో అక్కడ వచ్చినటువంటి కవులందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి కార్పెట్స్ ని దులుపుతారు. అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఆ ధూళిలో ఒకటైనా మా మీద పడితే బాగుండు అనేసి. సో ఇప్పుడున్నటువంటి ఈ సాహిత్య కార్యక్రమాల్లో జనాదరణ ఏ విధంగా ఉందంటారు? అంటే ఒకప్పటి సమాజం, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఒక రకంగా ఆలోచించినట్లయితే అప్పుడు ఇంతగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఏమీ లేవు. పత్రికలు కూడా ఇప్పుడునని లేవు. అప్పట్లో నిజానికి వాళ్ళ లెజెండ్స్, ఒక దాశరథి, ఒక సినారే, ఒక శ్రీశ్రీ, ఈ మహానుభావులు వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండే మాలాంటి శిష్యతరం, మాకంటే ముందున్నటువంటి శిష్యతరం కూడా గొప్పగా ఉంది. మేము కూడా అదృష్టవంతులు. వాళ్ళ ఉపన్యాసాలను విన్నాం, వాళ్ళతో కలిసి కూర్చున్నాం. ఒక సందర్భంలో సినారే లాంటి వారి కలిసి ఒక వేదిక పంచుకునే అదృష్టవంతులు మేమైనాం. కాబట్టి మీరు అన్నట్టుగా వారి మాటల్ని ఖచ్చితంగా మాకు ప్రేరణ మార్గాలుగా వేసుకున్న తరం మేమందరం ఉన్నాం. కానీ ఇప్పుడు అట్లా ఉందా అంటే మళ్ళీ నేనైతే కొంచెం ఆశాజీవినే. ఉంటారు ఒక్కొక్కసారి, ప్రతి సందర్భంలో కుదురుతుందో లేదో కానీ కొందరు కవుల యొక్క కవితలు వినడానికి వచ్చే పిల్లల తరము, లేకపోతే ఇప్పుడిప్పుడు రాస్తున్న వర్తమాన కవులు కూడా ఈ వినాలి, ఈ కవిత వినిపోవాలని కూర్చునే వాళ్ళని నేను గమనించడం జరిగింది. తర్వాత దాని మీద ఫోన్ చేసి అడగడం కానీ, ఇంటికి వచ్చి ఆ పుస్తకం ఏదైనా ఉందా మేము చదువుకుంటామని అడిగిన వాళ్ళు, మళ్ళొకసారి కవితను ఫోన్ల ద్వారా విన్న వాళ్ళని కూడా మేము చూసినాం. కాబట్టి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు జెట్ స్పీడ్ యుగంలో మరి వాళ్ళని ఆకర్షించాలంటే కవులే మారాలనేది సంక్షిప్తంగా చేసుకోవాలి. కవితా స్వరూపాన్ని కూడా దీర్ఘ కవితలు ఉండేటప్పుడు దీర్ఘ కవితలు వినే ఓపికలు ఇప్పుడు కనిపించట్లేదు. కాబట్టి సూక్ష్మంలో మోక్షం లాగా ఒక్కసారి ఇట్లా కనిపిస్తే భలే చెప్పినాడే అనిపిస్తే ఖచ్చితంగా ఆగుతున్నారు. అధ్యయనం చేయడానికో లేకపోతే కనీసం ఆలోచనలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సో ప్రధానంగా కూడా ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంస్ వచ్చినాయి. సో చాలా మంది పిల్లలు కూడా కవిత్వం రాస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఒక కవిత్వం రాసేటప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకున్న తర్వాత దాన్ని చెక్కవలసి ఉంటుంది. పిల్లలు ఇంత సృజన ఉంటుందంటారా? అంటే నిజంగా పిల్లలు కవిత్వాలు రాస్తున్నారంటారా? చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న అంటే చాలా మందికి ఉండొచ్చు, పెద్దవాళ్ళకి ముఖ్యంగా. దీనికి ఎప్పుడైనా ఏదైనా వేదిక దొరికితే నేను జవాబు చెప్పాలని అనుకున్నాను. మంచి ప్రశ్న అడిగినాను మిత్రమా. నిజామాబాద్ జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగానే కాకుండా దాని యొక్క వెనకాల ముందుగా చాలా పాఠశాలల్లో నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం. అక్కడి ఆ పాఠశాలలను వీలైనంతగా తెలుగు భాషాభిమానుల్ని, వనాలను పెంచే ప్రయత్నం చేయడం, పిల్లలు కవితల వైపు, కవిత్వం వైపు రావడానికి ప్రయత్నం చేయడం, దాని ఫలితం పుస్తకాలుగా వచ్చినాయి. అంటే ఫలితాన్ని మేము చూసినాము. ఈ దాదాపుగా 23 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో నేను ఒక 5-6 పుస్తకాలు పిల్లల నుంచి వేయించగలిగినాను. 2-3 పాఠశాల, సుద్దులం కావచ్చు, గుండారం గువ్వలు 2-3 పుస్తకాలు వచ్చినాయి. ప్రస్తుతం సిర్పూర్ నుంచి కూడా పుస్తకం రాబోతా ఉంది. సరే, వీటి వెనకాల మీ ప్రశ్న అందరికీ సంబంధించిన ప్రశ్న. అది పిల్లలు నిజంగా రాస్తారన్నప్పుడు దీనికి నేను అంటాను ఏమిటంటే, కవిత్వానికి కులమానాలు పెద్దవాళ్ళ చూసే తీరు వేరు, పిల్లల్ని చూసే తీరు వేరు. వాళ్ళకు అన్నప్రాసన నాడే ఆవకాయలాగా అయితే కష్టం వాళ్ళని ఆ కోణంలో చూసేసి ఇది శ్రీశ్రీ కవిత్వం లాగా ఉందా లేకపోతే ఇంకెవరైనా గొప్ప వాళ్ళ కవిత్వం లాగా ఉందంటే ఉండదు. కానీ పిల్లలు రాయగలుగుతారనే నమ్మకాన్ని మేము ఇవ్వడానికి ఏం చేస్తుంటామంటే వాళ్ళ దగ్గర ముందుగానే మేము కవితలు రాయించాం.
మీరు కవితలు రాయండి, నేను కవిని వచ్చినాను కాబట్టి మీరు కవితలు రాయండి అని ఏ కోశాన ఉండదు. అసలు కవిగా పరిచయమే చేసుకోవాలి ఫలితం. కేవలం ఉపాధ్యాయులం. భాష మీద అభిమానం కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి సిరిపూర్లో నేను 1 సంవత్సరం కూడా కాలేదు ఇంకా. అక్కడికి వెళ్ళినాక నేను చేసిన, అంటే ఏ పాఠశాలకు వెళ్ళినా మొదలు చేసే పనులలో ఒకటి ఏమిటంటే పిల్లల ఆలోచనలను అక్షరబద్ధం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీ కుటుంబం గురించి రాయండి, మీ అమ్మ నాన్న గురించి 4 మాటలు రాయండి, ఈరోజు ఉదయం నుంచి ఏం చేసినావో రాయండి. ఇట్లా అనుభవాలను మెల్లమెల్లగా అక్షరాల రూపంలో రాయించే ప్రయత్నం తొలి దశలో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీకు ఏమనుకుంటారు, దాని మీ ఫీలింగ్ ఏమిటి, ఇది ఎలా అనిపించింది, దీని స్పందన ఏమిటి అని కొంచెం కొంచెం రాయించడం. తర్వాత మేము ఇక్కడ సిరిపూర్లో చేసిన పని కొత్తగా ఏంటంటే, ఈ రోజుల్లో అందరం చూస్తా ఉన్నాం, ఉమ్మడి కుటుంబాలకు దూరం అయిపోయినాం. తాతయ్య, నానమ్మ అనే మాటలు, అమ్మమ్మ అనే మాటలకి కరువైనటువంటి సందర్భంలో ఉన్న తరం పిల్లలది ఉంది ముఖ్యంగా. కాబట్టి వాళ్ళకు ఉత్తరాలు రాయించినాం. తాతయ్యకు ఉత్తరం రాయి ఒకసారి, నీ తాతయ్య మీద ఉన్న ప్రేమని అక్షరాల్లో పెట్టరా నాయన, నువ్వు ఎట్లన్నా రాయి స్వేచ్ఛగా, అక్షర దోషాలకు ప్రాధాన్యం కాదు, అనుభవానికి, ఆలోచనకు, ప్రతిస్పందనకు దానికి విలువ ఇస్తామని చెప్పినప్పుడు పిల్లలు భలేగా రాసినారు. అంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళని కూడా ఆశ్చర్యపడేట్టుగా రాసినారు. అంటే అనుభూతులను అభివ్యక్తీకరించడానికి పిల్లలకు అక్షరాలు దోహదం చేసినాయి. ఆ క్రమంలో మెల్లమెల్లగా అవన్నీ రాసేసినాక మామయ్యకి, అత్తమ్మకి అంటే ఒక రకం కుటుంబ బంధాల విలువ తెలిసింది, అక్షరాల విలువ తెలిసింది, ఎట్లా అభివ్యక్తీకరించాలో వాళ్ళకు మెల్లగా అయిన తర్వాత ఇట్లా కొంచెం మారిస్తే కవిత అవుతుంది, దీన్నే కవిత అనొచ్చు. అయినా కూడా మళ్ళీ ప్రశ్న ఏమిటంటే, పెద్దల కవితలు వేరు, పిల్లల కవితలు వేరు. పిల్లల కవితలో ఒక 10 పంక్తులు వాళ్ళు నిజంగా గట్టిగా రాయగల చాలా గొప్ప విషయం. కానీ అందులో ఒకటే పంక్తిలో 2 పంక్తిలోనే కొన్ని మెరుపు లాంటి వాక్యాలు ఉంటాయి. ఒక అమ్మాయి రాసింది, మా ఊరి పక్కన ఉన్నది వాగు, అది వానాకాలంలో ఉయ్యాలలు అని రాసింది. నిజానికి వాగు గురించి చాలా రాసింది, కానీ ఈ పంక్తిలో ఉంది. అప్పుడు అమ్మాయిని పట్టుకొని నువ్వు రాయగలుగుతావు, బాగుంది, ఇట్లా రాయి, ప్రతి పంక్తిని వీలైతే ఇట్లా మలిచే ప్రయత్నం చేయమని అట్లా చెప్పడం ద్వారా మెల్లిమెల్లిగా బాల్యం గురించి రాయమని చెప్తా ఉంటే ఒక అమ్మాయి రాసింది, బాల్యం అంటే బెల్లం చుట్టూ వాలిన ఈగల్లాగా నా జ్ఞాపకాలన్నీ బాల్యం చుట్టే తిరుగుతాయని. ఇది కొత్త ఎక్స్ప్రెషన్, నిజానికి ఇది ఉపమాలంకారం. కానీ పిల్లలు రాస్తున్న అట్లాంటి మెరుపు వాక్యాలని పట్టుకొని వాళ్ళతో రాయిస్తూ ఇంకా రాయండి, ఇట్లా రాయండి అని ప్రోత్సహించినప్పుడు రాస్తారు. కానీ మనం అనుకున్నట్టుగా శిల్పము, వస్తువు, అభివ్యక్తీకరణ, ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు, ఇంత కులమానాలు, కవిత్వ తూనికలు వాళ్ళ దగ్గర పనికిరావు. వాళ్ళ స్వేచ్ఛగా రాసే జలపాతాలు వాళ్ళు. మనం పెద్దవాళ్ళేమో ఆనకట్టలు కట్టుకొని రాస్తూ ఉంటాం. ఇవి ఆనకట్టలతో పని లేదు, అవి జలపాతాలు. అట్లనే ఊరనియాలి, అట్లనే సాగనివ్వాలి. డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారిని ఒక ఉపాధ్యాయుడిగా చూడాలా, ఒక రచయిత, కవిగా చూడాలా? ఈ రెండు చూసినప్పుడు మీకు నచ్చింది ఏంటంటారు? నేను ప్రధానంగా అసలు ఈ రంగంలోకి వచ్చిందే కవిత్వాన్ని నమ్ముకొని. నేను ఇంటర్మీడియట్ స్థాయిలో నేను ఎంపీసీ స్టూడెంట్ని, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ అప్పటి నుంచి నాకు తెలుగు అభిమానం కావడానికి కూడా కారణం నేను అప్పట్లో రాస్తున్న కవితలే. చిన్నగా రాసుకునేవాడిని. ఈ కవితలతోనే ప్రయాణం ఉంటే ఎట్లా ఉంటుందన్న ఆలోచనతోనే నేను మళ్ళీ తెలుగు వైపు వెళ్ళిపోయి ఎంఏ తెలుగు చేసుకొని ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీలో అక్కడిక్కడ పని చేసుకున్నాను. అంటే ముందుగానే కవిత్వమే ఇష్టం, సాహిత్యం అంటేనే ప్రేమ, సాహిత్యంతోనే ఉండాలనుకుంటాం. ఉపాధ్యాయ అనేది ఒక వృత్తి. కానీ అదృష్టం ఏమిటంటే తెలుగు ఉపాధ్యాయుడు కావడం వల్ల వృత్తి ప్రవృత్తి ఒకటే కావడంతో బాగా చాలా చాలా ఇష్టంగా పని చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి బహుశా విజయాలు కావచ్చు అని నేను అనుకుంటా. వేరే వాళ్ళు అంటుంటారు ఎట్లా చేయగలుగుతున్నాం అంటే, అలసిపోకుండా 30 ఏళ్లలో ఎంత పని చేసినామో 50 ఏళ్ళు దాటాక అంతకన్నా రెట్టింపు పని చేస్తా ఉన్నాం స్కూల్లో. ఎందుకు అని అంటే ఇష్టమైన పని అది. కాబట్టి ఇటు బయటకు వస్తే సాహిత్యం అదే, పాఠశాలలో నిర్వహించేది కూడా తెలుగు అంశమే. మెల్లగా విద్యార్థుల సాహిత్యం వైపే మళ్లించే ప్రయత్నం. కాబట్టి ఆ ప్రయాణం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నాను ఒక రకంగా. ఓకే, ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితి ఏ విధంగా ఉంది? సో అన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని చేశారు. మరి తెలుగు భాషను ఏ విధంగా మీరు విద్యార్థుల్లో తీసుకువెళ్తున్నారంటారు? తప్పకుండా. నిజానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇటు ప్రైవేట్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ సరే ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మరొకటో కోరికన మోజా ఏదైనా కావచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలు కూడా దాదాపు ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణం ఉంది. కానీ మేమేమంటుంటామంటే ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం అని ఇంకొకటి అని ఇవన్నీ కూడా శరీరం లాంటివి. ఆత్మ మాతృభాషనే. ఎవరికైనా సరే ఆత్మ మాతృభాషలోనే ఉంటుంది. ఎందుకంటే ఎవరు కింద పడ్డప్పుడు అమ్మాని అరిచేది మాతృభాషలోనే తప్ప ఓ మై గాడ్ అనేది అనలేడు. కాబట్టి సహజంగా అభివ్యక్తీకరణ అనేది ఇంకా బతికి ఉంటుంది కూడా ఎప్పటికి కూడా. ఎందుకంటే ఒక్క పాఠశాలలో ఒకవేళ ఎవరైనా
దగ్గరుండి మరి ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని అంటే అని ఉండొచ్చు. కానీ ఇంటికి వెళ్ళాక ఇంటి భాష ఏముంది, అమ్మ భాష ఏముంటుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజ భాష ఏముంటుంది, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. 75% సమాజ ప్రభావము, ఇంటి ప్రభావము, ఇంటి పరిసరాల ప్రభావమే. భాషాపరంగా కూడా అచ్చంగా అదే ప్రభావం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాళ్ళు మాతృభాషలోనే ఆలోచన చేస్తారు. నేను అంటూ ఉంటాను పిల్లలకి, ఒకవేళ ఇంగ్లీష్లో కూడా మీకు ఏదైనా లెక్క కావచ్చు, లేకపోతే ఫిజిక్స్ కానీ ఏదన్నా వస్తుంటే మీకు లోపల ఎట్లా అది అనువాదం అవుతుంటుంది అంటే వాళ్ళు మాతృభాషలోకి దానికి మార్చుకుంటారు. సెకండ్లు పడతాయా, నిమిషాలు పడతాయా తెలియదు, కానీ మెల్లిగా వాళ్ళు మననం చేసుకోవడం మాత్రం ఒక టెక్నికల్ పదాలు తప్ప మిగతా అంత మాతృభాషలోకే చేసుకోవడం. అందుకే ఆత్మభాష మాతృభాష ఉంటుంది. కాబట్టి అక్కడ ఆత్మను తట్టి లేపే పని మేము చేసే పని. కాబట్టి తెలుగు వైపు వెళ్ళాలి. తెలుగు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు పట్ల అభిమానం కానీ, తెలుగుని సరిగ్గా పోషించగలిగితే, పిల్లలకు చేర్చగలిగితే కొన్ని అద్భుతాలు చూస్తాం పిల్లల్లో. ప్రధానంగా సరే భాషాభిమానులు అవుతారు, లేకపోతే వాళ్ళు కవులు అవుతారు అని చెప్పలేం, కానీ మంచి పౌరులు అవుతారు, మంచి ఆలోచనశీలులు అవుతున్నారు. ఇందాక అనుకున్నట్టుగా నానమ్మ తాతయ్య గురించి ఆలోచించడం అనేది మేము చేయగలుగుతున్నాం. అదే కాదు, ఇంకా సమాజం పట్ల, కుటుంబం పట్ల, కుటుంబ విలువల పట్ల, దేశం పట్ల, దేశభక్తిని పట్ల ఇట్లా క్రమక్రమంగా విద్యార్థిని మలుచుకోవడానికి మాకు మాతృభాష ఆధారం అవుతుంది. దాన్ని మంచిగా ఉపయోగించినప్పుడు, అంటే ప్రేరణ కలిగించేలాగా విద్యార్థుల దగ్గర తీసుకెళ్తే విద్యార్థుల మార్పులు చూస్తున్నాం, విద్యార్థులు అద్భుతంగా ఎదగడం చూస్తున్నాం. వందలాది మంది పిల్లలు మంచి మాతృభాషలో రాసి సరే కవితలు రాస్తున్నారు, ఆలోచనలు రాస్తున్నారు, సృజనశీలుగా ఉండడం అనేది మేము చూస్తూ ఉన్నాం. సహజంగా తెలుగు భాషను బతికించడానికి ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఏ పాఠశాలకు అయితే వెళ్తారో అక్కడ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే మనం తయారు చేయగలుగుతాం. కానీ సమాజంలో తెలుగు భాషను బతికించడానికి చేస్తున్నటువంటి కృషి ఏందంటారు? తెలుగు భాష కోసం ఇందాక అనుకున్న వృత్తిపరంగా సరే పాఠశాలల్లో వీలైనంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బయటకు వచ్చినాక ప్రవృత్తిలో సంపూర్ణంగా సాహిత్యోపజీవిగానే ఉంటున్నాం. ఇటు ఒకవేళ అధ్యయనం చేస్తున్నా, అధ్యాపనం చేస్తున్నా, ప్రధానంగా పుస్తక సేకరణకి ఎక్కడన్నా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో సాహిత్యానికి సంబంధించిన ఏ పుస్తకం కావాలన్నా కాసర్లను సంప్రదించవచ్చు అనేంతగా ఒక మంచి గ్రంథాలయాన్ని నేను ఇంట్లో సంసిద్ధం చేసుకున్నాను. తద్వారా చాలామంది పరిశోధకులు అక్కడికి రావడం, పుస్తకాలు తీసుకెళ్లడం, రాసుకోవడం, మళ్ళీ తెచ్చిపెట్టడం. సరే సాహిత్యం మీద అభిమానం ఉన్నవాళ్ళు నవలల మీద, కథల మీద, అంటే కొంచెం లోపల కొంచెం పుస్తకం దొరకదు కానీ అభిమానం ఉందనుకుంటే పుస్తకం దొరికే చోట ఒకటి ఉందని కాసర్ల గ్రంథాలయానికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గ్రంథాలయం ద్వారా భాషా సేవ చేసే ప్రయత్నం చేయడము, అట్లాగే మా పుస్తకాల ద్వారా మేము రాస్తున్నటువంటి పుస్తకాల ద్వారా సరే కవి సమ్మేళనాలు కావచ్చు, ఎక్కడైనా అవకాశం వస్తే అక్కడ కవిత్వం గురించి చెప్పడానికి కార్యశాలలు, వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం. ఇటీవలే కామారెడ్డి డిగ్రీ కాలేజీలో వాళ్ళు ఒక వర్క్షాప్ నిర్వహించినప్పుడు వెళ్ళి చాలామంది యువతతోని కవిత్వ నిర్మాణం గురించి, అసలు కవిత్వం ఎందుకు రాయాలని విషయం చెప్పగలిగినాం. అట్లాగే గిరిరాజ్ కాలేజీకి వెళ్ళినాం. ఇంకా చాలా చోట్ల ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, అంటే మాతృభాష లేదా తెలుగు భాష అనేది ఎంత సజీవంగా ఉంటే మనిషి అంత సజీవంగా ఉంటాడు. మనిషి ఎంత కంప్యూటర్ అయిపోతున్నా సరే కానీ హృదయం మాత్రం మారద్దు. హృదయాన్ని బతికించుకోవాలంటే అది తెలుగుతోనే లేదా మాతృభాషతోనే సాధ్యమనే దిశలో మేము కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా మంది నా వెనుక కొంత సైన్యం ఉందని మాత్రమే చెప్పగలుగుతారు. సహజంగా చాలా మంది కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు సాహిత్య రంగంలోకి వస్తున్నారు, కవితలు రాస్తూ ఉన్నారు. సో అసలు అది కవిత్వం అనొచ్చా లేకపోతే ఏమనొచ్చో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళని కవులుగా గుర్తించవచ్చు అంటారా? నేనేమంటుంటానంటే అసలు ప్రతి మనిషి కవే, ప్రధానంగా ఎవరైనా కవే. ఉదాహరణకి అమ్మ ఉందనుకోండి, అమ్మ అసలు ఆదికవి. ఇంకా మాట్లాడితే అందరు ఆదికవి అంటే నన్నయ్యనా లేకపోతే పాలకురికి సోమని అంటాడు, కానీ నేనేమంటాను ఆదికవి అమ్మ. ఎట్లా అంటే అమ్మ తొలి భాషా ప్రయోగం మనకు చేసి చూపిస్తుంది. తను మాట్లాడుతుంది, కొత్తగా మాట్లాడుతుంది, కొన్ని సామెతలను ఉపయోగిస్తుంది, కొన్ని జాతీయాలను ఉపయోగిస్తుంది, అలవోకగా మంచి పదాలను ఉపయోగిస్తుంది. కాబట్టి ఆమె పద ప్రయోగం రీత్యా కావచ్చు, కొత్త ఆలోచన రీత్యా కావచ్చు, లేదా అనుభవం చెప్పే విషయంలో కాబట్టి అమ్మ. అట్లాగే ప్రతి మనిషిలో ఒక కవి ఉంటాడు, కానీ ఆ కవిని బయట పెట్టేటటువంటి సందర్భం మాత్రం రావాలి. గట్టి సంఘటన కానీ, సందర్భం కానీ, ప్రేరణ కానీ, స్ఫూర్తి కానీ, తానేదో కొత్తగా చెప్పాలని కానీ, చెబితే 10 మంది వినాలనేటువంటి ఆశ కానీ, మనిషికి ఆలోచన కానీ పుట్టినప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళు కవులుగా నిలబడడం జరుగుతుంది. సరే కొత్తగా వస్తున్న వాళ్ళు అందరినీ కూడా ఆహ్వానించాల్సిందే. అది కవిత్వం అవుతుందా కాదా అంటే గట్టిగా అడిగితే కవిత్వానికి పెద్దగా తూనికరాళ్ళు అంటూ ఏమి ఉండవు. నిజానికైతే ఎవరైతే చెప్పిన అంశం ఎదుటి వారికి హత్తుకుంటుందో, కవి చేసే ప్రయాణం, ఒక కవిత రాసినప్పుడు కవి ఏదైతే అనుకుంటున్నాడో పాఠకుడు కానీ
ప్రేక్షకుడు కానీ విన్నవ శ్రోత కానీ అదే సేమ్ ఒకే రకమైనటువంటి భావనలకు వస్తే ఆ కవిత విజయవంతం అయినట్టే. ఇక సిద్ధాంతాలు పాత వాళ్ళు చెప్పినవి ఉన్నాయి, ప్రాచీన అలంకారికులు ఆధునిక కవితావేత్తలు చెప్తున్నాయి ఉన్నాయి, కానీ ఏమైనా ఒక కవిత ఆహా అనిపించి ఊహ అనిపించి కదిలించి నిలబడిందంటే అది కవిత నిలబడుతుంది. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, అందరూ చేస్తారు. కొంత ప్రయత్న సాధన ద్వారా మాత్రం ఇంకా రాటుదేలే అవకాశం మాత్రం ఉంటుంది. జిల్లా బాల సాహిత్య వేదిక ద్వారా ఇప్పుడు దాకా చేసినటువంటి సృజన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి చెప్పవలసి వస్తే ఏం చెప్తారు? ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక మీరు అడుగుతున్న సమయానికి దాదాపుగా ఉగాది వస్తే 1 సంవత్సరం అవుతుంది. ఈ 1 సంవత్సరంలో మేము కూడా నిర్దిష్టంగా కొన్ని పరిమితుల్లోనే, అది బాల సాహిత్య వేదిక కాబట్టి పిల్లలకు పనికి రావాలి, పిల్లల సృజన కార్యక్రమాలకు పనికి రావాలని ఒక గిరి గీసుకొని దాంట్లోనే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటిదాకా మేము ఉగాదికి ప్రారంభం కాగానే బాల కవి సమ్మేళనాన్ని ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినాం. అవకాశం ఉన్న కొంతమంది పిల్లలతో కవి సమ్మేళనం ఏర్పాటు చేసినాం. అట్లాగే చిగురింతలని చింతల శ్రీనివాస్ గుప్తా రాసిన పుస్తకాన్ని, పిల్లల పుస్తకం అది, దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినాం. అట్లాగే డిచ్పల్లి పాఠశాలలో ప్రణవి వాళ్ళు తయారు చేసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేసి, అంటే 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అలాగే అన్నిటికంటే పెద్దది, జిల్లా స్థాయిలో మేము పిల్లల కోసం, విద్యార్థుల కోసం లేదా పాఠశాల చదువుతున్న వాళ్ళ కోసం కవితల పోటీ పెట్టినాము గత డిసెంబర్ నెలలో. దానికి బహుమతులు కూడా ఇచ్చాం. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం, అంతకు మించి అక్కడ ఇందాక మీరు అన్నారు కొత్తగా రాస్తున్న కవులకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఎట్లా మార్చుకోవాలంటే, మేము మీ కవుల గురించి పెద్దవాళ్ళ గురించి చెప్పలేం, కానీ పిల్లల్ని మాత్రం మార్చే క్రమంలో కార్యశాల నిర్వహించినాం. కవిత్వ రచన ఎలా చేయాలి, కథా రచన ఎలా చేయాలని మేమే కాకుండా హైదరాబాద్ నుంచి విఆర్ శర్మ లాంటి మంచి సుప్రసిద్ధ బాల సాహిత్యవేత్తను, అట్లాగే గరిపల్లి అశోక్ అని అన్నగారు, వారిని పిలుచుకొచ్చి పిల్లలందరికీ మంచి శిక్షణ ఇచ్చినాం. దాని ఫలితం ఏంటంటే ఈరోజు చాలా స్కూళ్ళలో కథలు రాసి మళ్ళీ వేరే బహుమతులు సాధిస్తున్న పిల్లలు ఉన్నారు. అలాగే కవితలు రాసి వేరే వేరే చోట వాళ్ళు నిరూపించుకునే పిల్లలు తయారైనారు. ఇది గొప్ప సంతోషం. మేము సాధించిన ఒక విజయంగా మనకు, అంటే మేము ఒక పాఠశాలలో ఉంటే ఒక పాఠశాల కొంచెం బాగుపడేదో లేకపోతే ఆ దశగా అడుగులు వేసేది, కానీ బాల సాహిత్య వేదిక ఏర్పాటు చేయడం ద్వారా మాకు తెలిసి ఒక దాదాపు 30 పాఠశాలల్లో రకరకాల సాహిత్య చైతన్యం వచ్చిందని మాత్రమే చెప్పగలుగుతున్నాం. అసలు డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు సాహిత్య రంగం వైపుగా మలగడానికి గల కారణాలు ఏంటి, ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? తప్పకుండా మంచి ప్రశ్న. అసలు పల్లె జీవితం అనే నేను అనుకుంటాను. ఎందుకంటే మేము పుట్టింది సిరికొండ మండల్ గడ్కోల్ మా స్వగ్రామం, అచ్చంగా మారుమూల గ్రామం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మారుమూల గ్రామం అయితేనే కొన్ని రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నట్టుగా సహజమైనటువంటి తడి ఉంటుందేమో. శ్రమ జీవితాన్ని మంచిగా దగ్గరగా చూడడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, అనుబంధాలను అట్లా అల్లుకునేటటువంటి తీరు, సహజమైన భాష, ఇవన్నీ బహుశా నేపథ్యంగా ఒక ఉద్దీపనలా పనికొచ్చి ఉంటాయి. ఆ క్రమంలో మళ్ళీ పాఠశాల వైపుకి వస్తే ఇక్కడ నిజామాబాద్లో నేను మాణిక్ భవన్లో చదువుకున్నాను. మంచి ఉపాధ్యాయులు మాకు అప్పుడు దొరికినారు. మా గురువు గారు చావలి కృష్ణమూర్తి గారు తెలుగు ఉపాధ్యాయులు, వారి ప్రేరణ, రాధాకృష్ణ గారి సార్ గారి ప్రేరణ. ఆ తర్వాత ఆ క్రమంలో ఇంకా పైకి ఎదిగిన కొద్దీ మంచి తెలుగు ఉపాధ్యాయుల వాళ్ళ యొక్క మార్గదర్శనంలో నడిచే అవకాశం. ప్రధానంగా నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ చదివాను, పిహెచ్డి. ఈ చేసే క్రమంలో మహామహులైనటువంటి వాళ్ళ పాఠాలు విన్నాం. సి నారాయణ రెడ్డి గారు మాకు గెస్ట్ లెక్చర్గా వచ్చి క్లాసులు వినడము, శేషేంద్ర గారిని చూడడం, ఆరుద్ర గారిని చూడడం, అలా మహానుభావుల యొక్క స్పర్శ, వాళ్ళ మాటల స్పర్శ అనేది ఖచ్చితంగా నాకు ప్రేరణగా నిలబడింది. నేను అంతకుముందు అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచే కవితలు రాసే ధోరణి ఉంది, కానీ అది పెంచుకుంటూ సాధన చేస్తూ అభ్యాసం చేస్తూ ఆ క్రమంలో ముందుకెళ్లే అవకాశం వచ్చింది. ప్రధానంగా మా ఊరు, అలాగే మా తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, చదువుకోవడం విషయంలో ఇది చదువు అది చదువు అని ఎలాంటి పేచి పెట్టలేదు కాబట్టి ప్రశాంతంగా చదువుకొని ఇష్టమున్న చదువుకున్నాం కాబట్టి ఇష్టమున్న ఉద్యోగం చేస్తున్నామని అనుకుంటాను. సహజంగా సాహిత్య కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ కవులు మాత్రమే ఉంటారు. సో ఇంట్లో మీ మిస్సెస్ కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, నేను ఒక కవిత రాశాను వినండి అన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే స్పందన ఏంటంటారు? మంచి ప్రశ్న ఇది. నిజానికి నా తొలి శ్రోత మా శ్రీమతి. ఆమె అంటే పిల్లల కంటే ముందు కూడా, పెళ్ళైన తర్వాత ముందు నుంచి కూడా నా కవిత్వం ఇష్టం. మాకు కొంత పూర్వ పరిచయం కూడా ఉన్నారు కాబట్టి కవితలు రాస్తారు అనే స్ఫురణ వాళ్ళకు ఉంది. తర్వాత నేను రాసిన ప్రతి కవిత దాదాపుగా ఆమె మొదట వినిపిస్తాను. ఆమె రాయలేదు కానీ మంచి శ్రోత. ఇటు బాగుంది, ఇట్లా బాగుంది, లేకపోతే ఇంకొంచెం దీన్ని ఏమైనా చేయండి అనే సలహా మాత్రం ఇవ్వగలుగుతుంది. కానీ ఆ తర్వాత మా పిల్లలు, నా అదృష్టం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ సాహిత్య వాతావరణం, సభలకు రావడం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న కవులందరూ వాళ్ళకి తెలుసు, మంచి పరిచయాలు వాళ్ళకి. అట్లాగే సభలను చూస్తూ వాళ్ళు ఎదగడం,
రకరకాల సందర్భాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, వాళ్ళు రాయడం, వాళ్ళు మంచిగా విని నేర్చుకొని రెండే ఉదాహరణలు చెప్తే, అంటే పాఠశాల స్థాయిలోనే మా పిల్లలు, నాకు కవలలు ఇద్దరు, ముందు ఒక అమ్మాయి తాను కూడా రాస్తుంది, కానీ చిన్నవాళ్ళు బాగా ఏంటంటే ఒక అమ్మాయి ఏమో జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డుకి ఎంపికైంది తాను సృజన రంగంలో. ఇంకొక అమ్మాయి ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కవిత అవార్డు యూత్, అంటే ఇంటర్మీడియట్ అమ్మాయిగా సాధించింది. కాబట్టి ఇంట్లో వాతావరణం అంతా కూడా సాహిత్యమే. లేకపోతే మేము అనుకుంటా ఉంటాం పైన, ఇప్పుడు నేను ప్రత్యేకంగా గ్రంథాలయం సాహిత్యం కోసం దాదాపు 8 లక్షలు, నా లెక్క ప్రకారంగా ఒక 8 లక్షలు ఖర్చు అయింది గ్రంథాలయానికి. బహుశా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు అంత ఖర్చు పెట్టి, అందులో నుంచి ఏమి రాదు, ఇంక సేవ తప్ప. కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారు కాబట్టి ఆ విషయంలో నేను ధన్యుణ్ణి. మా వాళ్ళకి ఎప్పటికి కూడా, మా శ్రీమతి రాధాదేవికి, తాను కూడా ఉపాధ్యాయురాలే, తనకు కానీ మా పిల్లలు సాయి ప్రణతి, శృతి, కృతులకు ఎప్పుడు నేను కృతజ్ఞతలుగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు సహకారంతోనే ఈ ఎదుగుదల కానీ, లేకపోతే నలుగురు గుర్తించడం కానీ సాధించానని నేను అనుకుంటుంటాను. కింద మీరు మాట్లాడేటువంటి టైంలో ముందు నుంచే పరిచయం కాబట్టి అనేసి అన్నారు కదా, లవ్ మ్యారేజా కాసర్ల గారిది, అరేంజ్ మ్యారేజ్? లవ్ ఏం కాదు, కానీ తెలుసు, పరిచయం, బంధుత్వం ఉంది. బంధుత్వం ఉంది ముందు నుంచే. చాలా మంది కూడా పిహెచ్డీలు చేసేటువంటి సందర్భాల్లో గ్రంథాలయాలకు వెళ్తారు, లేదంటే వివిధ కవుల దగ్గరికి వెళ్తారు. కానీ ఇప్పుడు కాసర్ల గారే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు, దానికి కాసర్ల గ్రంథాలయం అని కూడా పేరు వచ్చింది. సో ఇప్పుడు మీ గ్రంథాలయంలో ఎంతమంది పిహెచ్డీలు సాధించారు, మీ దగ్గర ఉన్న పుస్తకాలను చదివి ఎంతమంది పిహెచ్డీలు ఇప్పుడు రాణిస్తున్నారంటారు? మంచి ప్రశ్న మిత్రమా. నిజానికి నేను ఒక గ్రంథాలయం వైపు ప్రయత్నం చేయడానికి కూడా కారణం ఏంటంటే, నేను పిహెచ్డీకి ప్రయత్నం చేసేటప్పుడు నిజంగా పుస్తకాలు దొరికేవి కాదు. చాలా పేరున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాబట్టి అయినా పుస్తకాలు దొరికేవి కాదు. నేను చేసింది కూడా నిజామాబాద్ జిల్లా వచన కవితా వికాసం, వస్తువు శిల్పం అనే అంశం. అంటే జిల్లా పరిమితే కానీ పుస్తకాల కోసం ప్రయత్నం చేస్తే ఇచ్చేవాళ్ళు కాదు, లేదా జిరాక్స్ తీసుకుని ఇస్తామన్నా కూడా కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు నేను చూసి, అరే ఇట్లా కాదు అని చెప్పేసి నేనే పుస్తకాల సేకరణ చేసి జాగ్రత్తగా పెట్టి చేసే ప్రయత్నం చేసినప్పుడు చాలా మందికి మీరు అన్నట్టుగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఇప్పటికి ఒక 6-7 పిహెచ్డీలు పూర్తయిన వారు, డాక్టర్లుగా స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా మన గ్రంథాలయం నుంచి పుస్తకాలు తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఆ మాట చెప్తారు, కాసర్ల గ్రంథాలయంలో మాకు ఇంత విలువైన పుస్తకాలు దొరికినాయని చాలా సందర్భాల్లో మనం వింటా ఉన్నాం. కాబట్టి ఒక 5-6 డాక్టరేట్లకి కొంత ఆధారం, సంపూర్ణమైన ఆధారం అయిందని నేను చెప్పలేను, కానీ కొంత ఆధారం మాత్రం మన గ్రంథాలయం అయింది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం కూడా నాకు తెలిసి ఒక 10 మంది వస్తూనే ఉంటారు పుస్తకాల సేకరణ. అంటే పుస్తకాలకు సంబంధించి గ్రంథాలయం ఒక మాట చెప్పాలంటే అది పై అంతస్తులో ఉంటుంది, దానికి తాళం ఉండదు, మెట్లు పైనుంచి బయటకెళ్ళే ఉంటాయి. ఎవరన్నా ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు, మళ్ళీ పుస్తకాలు పెట్టిపోవచ్చు అని, అంటే అందరి కోసం అన్నట్టుగా దాని తలుపులు తెరిచే ఉంటాయి, దానికి తాళం రాత్రి కూడా ఉండదు దానికి ఒక రకంగా. అందుకని అట్లా నేనున్నా లేకున్నా వెళ్తుంటారు, తీసుకుంటుంటారు, పెడుతుంటారు. అక్కడ రాసి పెట్టిన పుస్తకం ఉంటుంది, రాసేస్తూ ఉంటారు, మళ్ళీ తెచ్చి పెడతా ఉంటారు. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికైతే ఏమీ అంతరాయం కలగలేదు. చాలా మందికి ఆ పుస్తకాలు లేని పుస్తకాలు కూడా వాళ్ళు అడిగినప్పుడు నా దగ్గర లేకపోతే నేను వాటిని సేకరించి వేరే చోట్ల నుంచి, నాకు ఆంధ్ర ప్రాంతంలో చాలా మంచి మిత్రులు ఉన్నారు, మాతో కలిసి యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. వేరే పెద్ద లైబ్రరీస్ కృష్ణదేవరాయ మన గ్రంథాలయం తెప్పించినటువంటి రోజులు ఉన్నాయి, కొని తెచ్చినటువంటివి ఉన్నాయి. కొందరు డోనర్స్ కూడా కొన్ని పుస్తకాలు మన గ్రంథాలయం ఏ రూపంలో అయినా సరే వీలైనంత పుస్తక నిధిని తయారు చేసి పరిశోధకులకు అందించాలనే ఆలోచన ఏంటంటే, ఒక పరిశోధకుడు గట్టిగా పుస్తకాలను అందుకుంటే ఇంకొక 100 మందికి తను ఉపయోగపడతాడు, తన ద్వారా ఇంకో 100 మందికి పుస్తకాలు జ్ఞానం అందుతుందనే ఆలోచన. అట్లాగే మన జిల్లాలో ఉన్న సాహితీవేత్తలు అందరి పుస్తకాలు నా దగ్గర నేను సేకరించుకున్నాను. ఒక దశలో 1-2 ఎక్కువ కాపీలు ఉంటే ఇటీవలే మన గిరిరాజ్ కళాశాలలో, మన నిజామాబాద్ కేంద్రంలో ఉన్న కళాశాలలో వాళ్ళు తెలుగు విభాగంలో ఒక నిజామాబాద్ జిల్లా చరిత్ర సాహిత్యంకి సంబంధించి ఒక చిన్న అలమార పెట్టినాము, మీరు ఏమైనా పుస్తకాలు ఇవ్వమన్నారంటే నేను తీసుకెళ్లి దాదాపు 100 పైన పుస్తకాలు ఇచ్చి వచ్చినాను. మన జిల్లా కావాలి అందరి పుస్తకాలు ఇప్పుడు గిరిరాజ్ కాలేజీలో ప్రస్తుతం చదువుతున్న యువతరానికి అందుబాటులో ఉన్నాయి. సహజంగా చాలా మంది కూడా సాహిత్య రంగానికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. సో ఇప్పటి తరం, అంటే మీ తరం కానివ్వండి, ఇప్పుడు వచ్చే మాలాంటి తరం కానివ్వండి, సో వాళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారంటారు? అంటే మామూలుగా ఇప్పుడు కార్యశాలలు అన్నారు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాల్లో, సో ఇప్పుడు స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇలాంటి
కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వారిలో కాసర్ల నరేష్ గారు ఎప్పుడన్నా ఉన్నారా, లేదా మన నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరన్నా ఉన్నారంటారా? మేము ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర స్థాయిలో కానీ సరే జాతీయ స్థాయిలో కానీ జరిగినప్పుడు చాలా రకాలైనటువంటి ఇప్పుడు అన్ని జూమ్ మీటింగ్లు, కరోనా తర్వాత జూమ్ మీటింగ్ లాంటి ఆన్లైన్ సేవలు వచ్చినప్పుడు దాదాపు దాంట్లో ఉన్నాం. అలాగే రాష్ట్ర స్థాయి సాహిత్య సంస్థలతోని సాహితీవేత్తలతోని అనుబంధం ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం. ప్రస్తుతం మన తరంలో పనిచేస్తున్నటువంటి ఇప్పుడు నేను కావచ్చు, మా గణపురం దేవేందర్ కావచ్చు, గంట్యాల ప్రసాద్ కావచ్చు, శారదా మేడం గారు కావచ్చు, డాక్టర్ శారద గారు కావచ్చు, అంటే నిరంతరం మేము మాకన్నా ముందు తరంలో చందన్ రావు సార్ కావచ్చు, సూర్యప్రకాష్ సార్ ఒక మంచి కీర్తి శిఖరంగా నిలబడినటువంటి వాళ్ళు చేసినారు. వాళ్ళ వెనుక తరంలో మేమంతా ఒక అనుబంధం అయితే ఉంది. నిజామాబాద్ అంటే ఈ 10-15 మంది పేర్లు అయితే అక్కడ గుర్తుపెట్టేటట్టుగా, లేకపోతే వీళ్ళతో ద్వారా సాహిత్య సేవ వచ్చేది. ఎట్లా అంటున్నామంటే ఇటీవలే తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు ఒక పుస్తకం తీసుకొచ్చారు ప్రతి జిల్లాకి. నిజామాబాద్ జిల్లా సర్వస్వం అది. దానికి పని చేయడానికి మమ్మల్ని అందరినీ ఎంపిక చేసుకున్నారు. మేము విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. కాబట్టి ఒక సాహిత్య సంస్థ సారస్వత పరిషత్ లాంటి సంస్థ కూడా మనల్ని మన సేవల్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి నిరంతరం అట్లా ఉండాల్సిందే. 30 ఏళ్ళ ప్రయాణం అని ఏదో 3 ముచ్చట్లో చెప్పడానికి లేదు. నిజానికి అది నిరంతరం పనిచేస్తే తప్ప అట్లాంటి గుర్తింపు రాదు. లేదా ఆ సేవల్లో మనం ఏమి ఆశించకుండా చేసే సేవలకు ఖచ్చితమైనటువంటి గుర్తింపు వస్తాయి. సరే అవార్డులు రివార్డులు పక్కన పెట్టినా కూడా అవి ఎట్లయినా ఉండడం, రావడం, రాకపోవడం పెద్ద విషయం కాదు. సేవలో నిరంతరం ఉండడం అనేది మాత్రం ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటాను. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ సీనియర్స్ కవులను చూసి వాళ్ళకు 20 పేజీల పుస్తకాన్ని వేస్తే మేము ఒక 50 పేజీలు వేస్తాం, లేదా 100 పేజీలు వేస్తాం అనేది పుస్తకం కన్నా వెయిటేజ్ ఎక్కువ చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? పుస్తకము నిలబడాలి. పుస్తకం వేయడం గొప్ప కాదు, కానీ ఆ పుస్తకం ఎంత దూరం ప్రయాణం చేసింది అనేది చాలా ముఖ్యం. అంటే కవి లేని చోట, కవి కనిపించిన చోట పుస్తకం నిలబడాలి, పుస్తకం కనిపించాలి. ఆ పుస్తకం ద్వారా కవిని గుర్తించగలగాలి. ఉదాహరణకి ఈ కాలస్పర్శ అనే పుస్తకం నేను ఒక రకంగా నా రాసిన 10 పుస్తకాలు దానికి ప్రత్యేకమే, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒక పుస్తకం మీద ఒక యూనివర్సిటీలో పరిశోధన జరిగితే అది గొప్ప పుస్తకంగా అనుకుంటారు సాహిత్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా. ఈ పుస్తకం మీద కాకతీయ విశ్వవిద్యాలయంలో 2011లోనే ఎంఫిల్ పరిశోధన వచ్చింది. కాబట్టి ఒక పుస్తకం చరిత్రలో నిలబడిపోయిందిగా మాటగా. దీనికి ఇంకా వేరే రకరకాల బహుమతులు వచ్చినాయి, కానీ అది గొప్పది, ఒక పరిశోధన జరిగిందండి. కాబట్టి ఒక పుస్తకము బయటకెళ్ళి ఎన్ని రాసినామో సంఖ్యలో 10, 100 అని కాదు, కానీ ఆ రాసిన పుస్తకం ఎంత దూరం ప్రయాణం చేసింది, ఆ పుస్తక ప్రభావం ఎంత ఉంది. ఇంకొంతమంది ఇటీవలే బోధన్ కళాశాల నుంచి ఈ ఒక్క పుస్తకం మీద వాళ్ళు ఒక జిజ్ఞాస అనే ప్రాజెక్టులో ఈ ఒక్క పుస్తకాన్ని వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడం జరిగింది. ఆ పిల్లలు అంటే ఈ జనరేషన్ మీరు అన్నట్టుగా ఈ కొత్తగా డిగ్రీ చదువుతున్న పిల్లలు కూడా ఇందులో నుంచి కవితల్ని తీసుకొని వాళ్ళ స్టైల్లో ఒక డాక్యుమెంటేషన్ చేసి గొప్ప ప్రదర్శన చేసినారు వాళ్ళు. కాబట్టి ఇది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి పుస్తకము పేజీల సంఖ్య కాదు, కానీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి సాంద్రత ఎంత ఉంది, దాని ప్రభావం ఎంత ఉంటుంది. ఇంకోటి పుస్తకం కంటే ముఖ్యంగా నిరంతరం పత్రికల్లో రావాలి కవితలు. మనం రాసిన పత్రిక మన కవిత మన దగ్గరే ఉండి, లేదా కవి సమ్మేళనంలో మన మిత్రుల మధ్యన వినిపించుకుంటే దాని ప్రయాణం అంతేకాదు. నిజానికైతే అది పత్రికల మెట్లెక్కాలి, అక్కడ ప్రచురితం కావాలి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశవ్యాప్తం చూస్తారు. అసలు ఎక్కడ ఆన్లైన్ పేపర్ ఉన్నా అక్కడ చూస్తారు. కాబట్టి అట్లా పత్రికల్లో వచ్చిన కవితకి ప్రామాణికత ఉంటుందనేది ముందు నుంచి నమ్ముతున్నాం. ఇప్పటికి కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి పుస్తకాలు మంచిదే, వేయాలి, తప్పేం లేదు, కానీ పుస్తకం ఎంత నిలబడింది, ఎంతమంది నోళ్ళలో నాంతుంది అనేది కూడా ముఖ్యమైనదని నేను అనుకుంటాను. ఇప్పుడు దాదాపు 10 పుస్తకాలు డాక్టర్ కాసర్ల గారు రాశారు. ఎంతమంది గుర్తింపు పొందిన ఈ పుస్తకాలు అంటారు? నేను అంటే అనుకోకుండా కానీ ఒకే ప్రక్రియలో ఎప్పుడు పోలేదు. అది చాలా విభిన్నమైన ప్రక్రియలు. అంటే నేనేమంటుంటాను, కవిత్వం అనేది ఒక ధార లాంటిది. ఆ ధార వచ్చినప్పుడు అదంతా ఓ నీళ్ళే, కానీ చెంబులో పట్టుకోవచ్చు, గ్లాసులో పట్టుకోవచ్చు, బకెట్లలో పట్టుకోవచ్చు అని ఎట్లయితే అంటామో ప్రక్రియలు కూడా అంతే. అంటే ఒక దాంట్లో చెప్పలేని దాన్ని ఇంకొక రూపంలోకి మార్చుకొని చెప్పడం. ఉదాహరణకి నేను వేసిన ఈ కాలస్పర్శ కానీ గుండెగాయాలు వచ్చిన కవిత్వం ఇది కొంచెం మంచిగా సాంద్రంగా నిలబడినటువంటి కవితలు. తర్వాత ఎందుకో ఇంకొంచెం తక్కువ నిడివిలో చిన్నగా చెప్పాలిస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నప్పుడు ఎందుకో మినీ కవిత్వం వైపు మనసు మళ్ళింది. దాంతో ఈ కాలగంధం అనే పుస్తకాన్ని 2012లో తీసుకురావడం జరిగింది. చాలా చిన్నది, కానీ
ఇది చాలా మంది మీద ప్రభావం చూపించింది. ఇందాక అన్నట్టుగా బోధన్ కాలేజీ వాళ్ళు చేసినట్టుగా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ చిన్న పుస్తకం మీద ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గారు తనకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషన్ ఈ చిన్న పుస్తకం చేసినారు. ఇదంతా చెప్పినాక వాళ్ళు పుస్తకం చూపించమంటే వీళ్ళు చివరి చూపించినట్టు ఇది పుస్తకం అని. వాళ్ళు ఆశ్చర్యం, ఇంత పుస్తకం అంతుందా అన్నారు. అండ్ నిజంగా అంతుంది. ఎందుకంటే చిన్న ముక్కలే కానీ ఇవి కనిపించేవి చిన్న చిన్న పదాలే కానీ కొద్దిసేపు ఆలోచింపజేస్తాయి. ఉదాహరణకి చినుకు లక్ష్యం సంద్రం, మొలక లక్ష్యం అడవి, మనిషి లక్ష్యం మనిషి అంటే వదిలేసినాం అంతే. సో అంటే మనిషి ఇంకా మనిషి కావాలి అనే వ్యంగ్యమో ధ్వనియో దీంట్లో ఉంటుంది, చిన్న మినీ కవిత్వంలో. కానీ ఇలాంటి మినీ కవిత్వం ఆ పైన ఎందుకో పాటల వైపు వెళ్ళి లలిత తరంగాలను పుస్తకాన్ని తీసుకొచ్చినాను. పాటలు వచ్చినాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం, మీరు ఇందాక అన్నారు కవిత్వం ఏం చేస్తుంది అంటే చేస్తుంది అని ప్రతి సందర్భంలో కవిత్వం కవులు చేసే పని ఏమిటంటే తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి దర్శిస్తే అందరికి అర్థమవుతుంది. సాహిత్యం అది గొప్పనటువంటి పాత్ర నిర్వహించింది. సరే పాటలు పాడిన వాళ్ళు ఉన్నా పాటల వెనకాల ఉంది సాహిత్యమే. కాబట్టి ధూమ్ధామ్ లాంటి విజయవంతమైన కార్యక్రమాల వెనకాల ఉంది సాహిత్యమే. కాబట్టి అక్కడ చాలా మంది కవులు తమ రచనలు వినిపించినారు. నాకు కలిగిన అదృష్టము అవకాశం ఏంటంటే సంపూర్ణంగా ఉద్యమంలో పాల్గొని చాలా చైతన్యవంతంగా కార్యక్రమాల్లో ముందుండి ఆ అనుభవాలన్నింటినీ కాగడ అనే ఒక తెలంగాణ ఉద్యమ పుస్తకంగా తీసుకొచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక ప్రక్రియ. తర్వాత పిల్లలతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు పిల్లలతో నాటికలు వేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని జై విజ్ఞాన్ అని నాటికల పుస్తకాన్ని ఎందుకు వేయొద్దు అనుకొని ఈ పుస్తకం వేసినాము. ఈ జై విజ్ఞాన్ అనే నాటికల పుస్తకం చాలా మటుకి రాష్ట్ర స్థాయిలో ఇప్పటికీ కూడా అనేక బహుమతులు పిల్లలు వేసి గెలుచుకుంటా ఉన్నారు. ఆ సమాచారం వచ్చినప్పుడల్లా ఏదో స్టేజ్ల మీద ఎక్కడో మీ నాటిక వేసినాము ప్రైజ్ వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కరోనా అందరినీ భయపెట్టించింది, అందరికీ అననుకూల వాతావరణం ఇచ్చింది. కవులం కూడా భయపడ్డాం, వ్యక్తులుగా మనుషులు కానీ కవిత్వ విషయంలో భయపడకుండా సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో చేసినాము. చాలా కవితలు రాసుకున్నాము. ఆ ఒక్క సంవత్సరంలోనే నాకు తెలిసి చాలా కవితలు వచ్చినాయి. వాటిని కట్టడి అనే ఈ పుస్తకంగా నేను వేయగలిగినాను. కవిత్వం, వచన కవిత్వము. ఈ పుస్తకం యొక్క ప్రభావం మీరు అన్నట్టు ఎక్కడ దాకా వెళ్తుందంటే దీనికి అప్పటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి యొక్క ప్రశంసా పత్రం లభించింది దాకా. అంటే ఒక సమాజం యొక్క చైతన్యానికి కవిత్వం ఉపయోగపడిందని వారు ప్రశంసనీయ వాక్యాలు అందించినారు. మేము చాలా సంతోషపడ్డాం ఆ సందర్భంలో. కాబట్టి పుస్తకము, కవిత్వము దాని ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మంచి పుస్తకం ఆదరింపబడుతూనే ఉంటుంది. కవిత్వం అనేది నేటి జనరేషన్కి వ్యక్తిత్వ వికాసానికి మానసిక ఉల్లాసానికి ఏ మేర దోహదపడుతుందంటారు? మంచి మాట. ఇప్పుడు ఈ తరం వాళ్ళు నిజానికి వేగం అంతా అన్ని రకాలుగా కాలం అంతా వేగమైనట్టుగానే రెడీమేడ్గా అయిపోయింది కల్చర్ అంతా. మా సినారే గారు అంటారు ఇప్పుడు బుక్ కల్చర్ లేదు, అంత లుక్ కల్చర్ అనే రోజులు వచ్చినాయి. సరే ఈ క్రమంలో కూడా మేము అన్నట్టుగా మేము కూడా మలుచుకొని సాహిత్యాన్ని అందించే పని ఉంది. ముఖ్యంగా యువతరం, ఎదుగుతున్నటువంటి కౌమార దశలో ఉన్న పిల్లలు, యూత్, వీళ్ళంతా సాహిత్యం వైపు అని కాకుండా వాళ్ళకు ఒక వ్యక్తిత్వ వికాసం జరగాలి. ఒక పుస్తకాన్ని చూస్తే మొత్తం చదవలేరు, కవిత మొత్తం వినాలంత ఓపిక ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఎట్లా అనుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచనే ఈ రుబాయిలు నిజానికి ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ మంది చేపట్టినారు. ఒక డాక్టర్ దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆ తర్వాత ఇంకొంచెం మంది పెన్నా శివరామకృష్ణ లాంటి వాళ్ళు దశలో ఈ తరంలో ఏనుగు నరసింహారెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి తెలంగాణ రుబాయిలు రాస్తారు. ఆ పరంపరలో మన నిజామాబాద్ నుంచి తొలి పుస్తకం, నిజామాబాద్ గారు నాకు తెలిసి ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మొదటి పుస్తకంగా ఈ రుబాయి రాగాలు వచ్చింది. ఇది 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు మీరనే ప్రశ్నకు దగ్గర సమాధానం అంటే వ్యక్తిత్వ వికాసం. యూత్కి అర్థం కావాలి, కొంచెం మంచిగా చెప్పాలి, గాఢంగా ఉండాలని చెప్పే క్రమంలో ఇందులో చాలా వస్తు వైవిధ్యం ఉంది. కానీ మీరనే దానికి దగ్గరగా ఉండే 1-2 ఉదాహరణలు చెప్తేనే మనం ముందుకెళ్తాం అన్నట్టుగా. కర్తవ్యం పారే దారులలో కత్తులు మొలిచిన ఆగద్దు, కర్తవ్యం పారే దారులలో కత్తులు మొలిచిన ఆగద్దు, కలలను గెలిచే సాధనలో కఠినత్వం నిలిచిన ఆగొద్దు, సులభంగా ఏదీ దొరకదు, సులభంగా ఏదీ దొరకదు, దొరికిందా అది నిలవదు, సులభంగా ఏదీ దొరకదు, దొరికిందా అది నిలవదు, కవితలు ఊరే వేళలో కాంక్షలు కురిసిన ఆగొద్దు అని చిన్న రుబాయిని రాసుకున్నాను. తర్వాత ఓటమి చివరులందు గెలుపు వేచి ఉంటుంది, గెలుపు కొనల పంచలందు ఓటమి కాచుకుంటుంది, రెండింటిని నమ్మినప్పుడే రేపు అనేది భద్రమవుతుంది, రెండింటిని నమ్మినప్పుడే రేపు అనేది భద్రమవుతుంది, సన్మాన అవమానములలో బతుకు దాచి ఉంటుంది. సన్మానమైన అవమానమైన ఒకే రకంగా తీసుకుని ముందుకెళ్లే తీరు ఉండాలనే మాటను చెప్తూ
శిలల కడుపులో శిల్పాన్ని చూడడమే లోదృష్టి. శిలల కడుపులో శిల్పాన్ని చూడడమే లోదృష్టి. విత్తనం మూటలో వృక్షాన్ని చూడడమే లోదృష్టి. కనులుంటే సరిపోదు, కాంక్షలెన్నో ఉండాలి. మనిషిలో మనీషిని చూడడమే లోదృష్టి. మనిషిని చూసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలని ఇంకా చాలా రకాల అందరికీ కనిపించే లేకపోతే అర్థమయ్యేటట్టుగా ఉండే వాటిగా ఈ రుబాయి రాగాలకి మంచి పేరు వచ్చింది. తర్వాత చాలా మందికి తెలిసి వచ్చింది అనమాట, ఇలా ఉంటుంది అనేది. తేనెల మాటల చాటున తెలియని కత్తులుంటాయి, గ్రహించాలి. తేనెల మాటల చాటున తెలియని కత్తులను గ్రహించాలి. నక్క వినయాల మాటున నక్కిన గోతులను గ్రహించాలి. ధనగ్రహం ఒక్కటే ఇప్పుడు దశమగ్రహమై తిరుగుతున్నది. చల్లని స్నేహం నీడన చల్లిన విషములను గ్రహించాలి. సో ఈ సందర్భాన్ని బట్టి రకరకాలుగా ఉన్న అనుభవాలు వీళ్ళకి చేరుకుంటాయి. కాబట్టి ఇది చాలా, దీంట్లో దాదాపుగా 300 రూపాయలు ఉన్నాయి. చిన్న చిన్న మినీ కవితలాగా అనుకుంటే కనుక రూపాయి ఇదో ప్రత్యేక ప్రక్రియ. ఇది మాత్రం చాలా మందికి అటు పిల్లల్ని అటు పెద్దవాళ్ళని ఇటు ఆలోచనశీలను కవిత్వం ఇష్టపడే వాళ్ళని కూడా ఆలోచించి దీన్ని చాలా మంది ట్యూన్ కట్టుకొని పాడుతూ ఉండడం కొన్ని ఛానల్స్ లో ప్రయత్నం చేస్తున్న వింటున్నాము. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా యూత్ కి దగ్గర అయిందని నేను అనుకుంటాను. కొన్ని పుస్తకాలు కొందరికి దగ్గరైనాయి. ఇది బహుశా వ్యక్తిత్వ వికాస మార్గాన్ని చూపించే పుస్తకంగా రుబాయి రాగాలు నిలబడిందని నేను అనుకుంటాను. సాహిత్య రంగాన్ని డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు వదిలేయాలి అనుకున్నప్పుడు వదిలేసే పరిస్థితి ఉంటుందా? సూటిగా మీ సమాధానం ఎస్ ఆర్ నో? ఉండదు. ఎందుకంటే సాహిత్యం అనేది నేను సాహిత్య జీవితం వేరు అనుకోవట్లేదు. వయసు పెరిగిన కొద్దీ, అనుభవం పెరిగిన కొద్దీ ఇంకా లోతుగా వెళ్ళడమో విస్తృతం కావడం ఉంది తప్ప సాహిత్యాన్ని వదిలే అవకాశం, రిటైర్మెంట్ అవుతాం ఉద్యోగం నుంచి, సాహిత్యం నుంచి రిటైర్మెంట్ కాము. ఇప్పటిదాకా దాదాపు 10 పుస్తకాలు రాశారు. 3 దశాబ్దాల పరంగా ఈ సాహిత్య రంగంలో ఉన్నారు. ఎప్పుడైనా ఈ సాహిత్య రంగానికి సంబంధించిన విమర్శలు వస్తే తట్టుకునే పరిస్థితి మీకు ఉందంటారా? విమర్శలను అనుకోము కానీ దాన్ని ఏమంటారు, మిస్అండర్స్టాండింగ్ లాంటివి వస్తుంది. ఎందుకంటే సాహిత్యం అంటే నిస్సాహితం, మేలు కలిగించేదే. వీలైనంతగా మనం మన ద్వారా మేలు కలిగించే ప్రయత్నం చేస్తాము. సరే, ఎప్పుడైనా విమర్శలు విన్నా కూడా ఏమనుకుంటామంటే కాలమే సమాధానం చెప్తుంది. మనమైతే అనుకోలేదు, అట్లా లేము. కాలమే సమాధానం చెప్తే కాలానికి వదిలేస్తాం. గురువుకు తగ్గ శిష్యుడు అన్న విధంగా వస్తే డాక్టర్ కాసర్ల నరేష్ రావుకి అసలు ఇప్పటిదాకా శిష్యులు లేరు అంటారు. ఉన్నటువంటి శిష్యుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వందలాది శిష్యుల్ని తయారు చేసుకోవడమే నా బలం. నిజానికైతే కాసర్ల కవిసేన ఉంది, నాకు కవి సైన్యం ఉంది నా వెనకాల. అది నాకు చాలా ఇష్టం. మిగతా వాటన్నిటికంటే కూడా ఏం సంపాదించుకున్నామంటే ఒక 100 మంది శిష్యులు అని చెప్పుకుంటాం. దాంట్లో మీరు అన్నట్టు గురువుని మించిన శిష్యులు ఉన్నారు. ఒకే ఒక సందర్భం అనుకుంటాం కదా, గురువు కంటే ఎక్కువ ఎదిగితే గురువు సంతోషపడతాడని. ఈ రంగంలోనే సాధ్యమవుతుంది. నాకు డాక్టర్ పింగళి గంగాధర్రావు గారు డాక్టరేట్ చేసి తాను ఇప్పుడు డిగ్రీ లెక్చరర్గా చేస్తున్నాడు. తర్వాత డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్, ఒక ఆణిముత్యం నిజామాబాద్కి సంబంధించి, తాను డాక్టరేట్ చేసి గోల్డ్ మెడలిస్ట్గా పోయి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూనే సినిమాలకి పాటలు రాస్తూ ఉన్నాడు. అనేక సాహిత్య రంగంలో రాణిస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి అవార్డు ఇప్పటిదాకా నిజామాబాద్కి 2 సార్లు వచ్చింది జాతీయ కవిగా. ఒకటి సూర్యప్రకాష్ సార్ గారికి ఇప్పుడు 1986లో ఆ ప్రాంతంలో, 2024లో డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్కి వచ్చింది. జాతీయ కవిగా నిలబడ్డ ప్రసాద్ నా శిష్యుడని నేను గర్వంగా చెప్తాను. సాహిత్య రంగంలో డాక్టర్ కాసర్ల నరేష్ గారిని బాగా బాధ పెట్టించినటువంటి అంశం ఏంటి? దాదాపుగా బాధ పెట్టేది అయితే ఏం లేదు. కాకపోతే వేగంగా ప్రయాణం చేసేటప్పుడు ఇంకా వేగాన్ని అందుకోలేకనో, లేకపోతే ఒక్కొక్కసారి మనమే వెనుకబడిపోవడము, ఇట్లాంటివి ఉన్నాయి తప్ప బాధ కలిగించింది ఏం లేదు. కానీ ఈ తరం ఎప్పుడన్నా అనుకుంటాం ఇంకొంచెం నిజామాబాద్ జిల్లాలో మన దగ్గర ఇంకొంచెం అధ్యయనం చేస్తే బాగుండు. వేరే జిల్లాల్ని పోల్చినప్పుడు ఒక వరంగల్, ఒక కరీంనగర్ ఒక సాహిత్య వైభవంగా జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు అంటారు నిజామాబాద్ అంతా అందుకోవట్లేదు అన్నప్పుడు అందరూ ప్రయత్నం చేయాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంచెం మంది కలిసి రావాలి, ఇంకొంతమంది నిస్వార్థంగా పనిచేయాలి, సాహిత్యం కోసమే పనిచేసే వాళ్ళు ఉంటే నిజామాబాద్ కూడా వాళ్ళతో పోటీ పడుతుందని నేను అనుకుంటా ఉంటాను. ఈ 3 దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా కాసర్ల నరేష్ రావుకి బోర్ కొట్టలేదంటారా? బోర్ లేదు. ఈ సాహిత్యం అంటేనే నిత్య నూతనం, ఒక జీవనది అది. కాబట్టి బోరు కొట్టడం అంటే ఒక ప్రక్రియలో బోరు కొట్టినప్పుడు నేను ప్రక్రియ మార్చుకుంటాను. నాకున్న అదృష్టం, అమ్మవారి దయ ఏమిటంటే ఏదైనా ఈ పాటలు రాస్తూ బోర్ అనిపిస్తుందా పద్యం వెళ్ళిపోతాను. పద్యం ఏదో కొంచెం ఒకే తీరు వస్తుంది అనిపిస్తే కవిత్వం వెళ్ళిపోతుంది. వచన కవిత ఎలా అనిపిస్తుందంటే కథలు రాశాను. ఈ మధ్య వచ్చినటువంటి కథలు కూడా రేడియో నుంచి ప్రసారమైన ఇంకా చాలా వస్తున్నాయి. ఇక్కడ ప్రక్రియలు మార్చుకోవడం ద్వారా నేను నిత్య నూతనంగా ఉంటున్నాను అనుకుంటాను.